వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ తెలుగు వర్సెస్ కన్నడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లియస్. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లాగా మేము ఓన్లీ వర్డ్స్ అయితే చెప్పలేదు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ వేలో ట్రై చేసాం, తెలుగు వర్సెస్ కన్నడ. సో ఏంటో మీరే చూసేయండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ನಾನು ಒಂದ್ಸಲ ಕಮಿಟ್ ಆದ್ಮೇಲೆ ಮುಗೀತು, ನನ್ನ ಮಾತು ನಾನೇ ಕೇಳಲ್ಲ. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. ನನಗೆ ಸ್ವಲ್ಪ ತಿಕ್ಲಿದೆ, ಆದರೆ ಅದಕ್ಕೊಂದು ಲೆಕ್ಕ ಇದೆ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ಪುಷ್ಪ ಅಂದರೆ ಫ್ಲವರ್ ಅನ್ಕೊಂಡ್ಯಾ? ಫೈರು. నేను సాధారణంగా యుద్ధాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను, తప్పించుకోలేకపోతే గెలుస్తాను. ನಾನು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಯುದ್ಧ ತಪ್ಪಿಸೋಕೆ ಪ್ರಯತ್ನಿಸ್ತೀನಿ, ಆಗಲ್ಲ ಅಂದರೆ ಗೆಲ್ತೀನಿ. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. ನಾನು ಟ್ರೆಂಡ್ ಫಾಲೋ ಮಾಡಲ್ಲ, ಟ್ರೆಂಡ್ ಸೆಟ್ ಮಾಡ್ತೀನಿ. నేనెవరో నాకే తెలీదు, మీకు తెలుసా? ನಾನು ಯಾರಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? మేడం, మీకు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, కానీ నాకు బై ద పీపుల్. ಮೇಡಮ್, ನಿಮಗೆ ಆಫ್ ದ ಪೀಪಲ್, ಫಾರ್ ದ ಪೀಪಲ್, ಬೈ ದ ಪೀಪಲ್, ಆದರೆ ನನಗೆ ಬೈ ದ ಪೀಪಲ್. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కత్తిಯಿಂದ ಅಲ್ಲ ಕಣೋ, కన్నోటದಲ್ಲೇ ಕೊಂದುಬಿಡ್ತೀನಿ. నిజం చెప్పడానికి భయపడే సమాజంలో అబద్ధమే పెద్ద సత్యం. ನಿಜ ಹೇಳೋದಕ್ಕೆ ಭಯಪಡುವ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಸುಳ್ಳೇ ದೊಡ್ಡ ಸತ್ಯ. Violence, violence, violence. I don't like it. I avoid. But violence likes me. Coming to the last. సో మొత్తం వీడియో చూసేసారుగా. ఇది ఇలా డైలాగ్స్, ఫేమస్ డైలాగ్స్ ఇన్ తెలుగు అండ్ కన్నడ తీసుకున్నాం, ఎందుకంటే పార్ట్ 1, 2, 3లో ఓన్లీ వర్డ్స్ కవర్ చేసాం కాబట్టి మళ్ళీ మీకు రొటీన్ బోర్ కొడుతుందేమో అని ఇలా ఫేమస్ డైలాగ్స్ చెప్పాం. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో అండ్ మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe. See you in the next video. Bye guys.